ఈరోజు మన యొక్క వాక్య భాగము దేవుని మర్యాద. మన వాక్య భాగము దేవుని మర్యాద. ఈరోజు సహజంగా సమాజంలో మర్యాద అన్నదానికి ఎక్కువ విలువనిస్తున్నట్లుగా మనకు తెలుసు. విద్య నేర్పే గురువు పట్ల మర్యాదిస్తున్నాం, జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల మర్యాదిస్తున్నాం, వయసులో మనకంటే పెద్దవారు అనబడిన వారి పట్ల మర్యాదిస్తున్నాం, ఉన్నత అధికారుల పట్ల మనం మర్యాద కలిగి ఉంటున్నాం. ఇలా చూసుకుంటే మనిషి జీవితంలో మర్యాద అన్నది ఒక జీవన శైలిగా మారిపోయింది. మన చూపులో మర్యాద ఉండాలి, మన నడవడికలో మర్యాద ఉండాలా, మన ప్రవర్తనలో మర్యాద ఉండాలా, మన యొక్క హావభావాలు, మన యొక్క శరీర కదలికలో కూడా ఏముండాలంటే మర్యాద ఉండాలి. ఇలా చూసుకుంటే మనిషి జీవితంలో మర్యాద అన్నది ఆజ్యం పోసినట్లుగా మనకి కనిపిస్తుంది. అలాగే మర్యాద గురించి బాల్యం నుండే నేర్పించినట్లుగా కూడా మనకు కనిపిస్తుంది. బడిలో పాఠాల్లో చేర్చబడ్డాయి మర్యాద కొరకు, మర్యాద గురించి. తల్లే దైవం అంటున్నారు, తండ్రే దేవుడు అంటున్నారు, గురువే దైవం అంటున్నారు. అంటే మనకంటే వయసులో పెద్దవారిని కానివ్వండి, తల్లిదండ్రులను కానివ్వండి, విద్య నేర్పే గురువుని కానివ్వండి, వాళ్ళకంటే మనం దేవుళ్ళతో సమానంగా చూడాలని బాల్యం నుండే నేర్పించుకుంటూ వస్తున్నారు. ఇలా చూసుకుంటూ పోతే మనిషి యొక్క జీవితంలో ఏముండాలి? మర్యాద ఉండాలి, మర్యాద కనబడాలి. పెద్దల పట్ల, సాటి మనిషి పట్ల మర్యాదనే కోరుకుంటున్నారు. మనిషే మర్యాద కావాలని కోరుకుంటున్నప్పుడు నీకు నాకు ప్రపంచంలో ఉన్న పిల్లలందరినీ కలగజేసినటువంటి దేవునికి మర్యాద కోరుకుంటాడు. దేవునికి కూడా ఒక మర్యాద ఉంది. మరి మీరు అనుకోవచ్చు, కనిపించే మనిషిని మర్యాదించగలము, అది తల్లికైనా కానివ్వండి, తండ్రి అయినా కానివ్వండి, గురువైనా కానివ్వండి, ఉన్నత స్థితిలో ఉన్న పెద్దవారినైనా కానివ్వండి, వయసులో పెద్దవారినైనా కానివ్వండి, అందరినీ మర్యాదించగలము. మరి దేవుని ఎలా మర్యాదించగలమని మీకు ఆలోచన రావచ్చు. అని దేవుడే అంటున్నాడు, నేను పరిశుద్ధుడును కనుక మీరు కూడా మీరు నాకు మర్యాద ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మర్యాద కొరకు మనము బైబిల్ గ్రంథంలో మనం చూసుకునగలిగితే రాజుల రెండవ గ్రంథం 17వ అధ్యాయము 5వ వచనాన్ని 17వ అధ్యాయము 25వ వచనాన్ని మనం, అయితే వారి కాపురముండున ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేని వారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములు పంపెను. ఇక్కడ సందర్భం ఏంటంటే, ఇశ్రాయేలీలు సోమ్రోన్లో ఉన్నప్పుడు, ఇశ్రాయేలుకు రాజధానిగా ఒక సోమ్రోను పట్టణం, ఆ సోమ్రోను పట్టణంలో ఇశ్రాయేలు ఉంటున్నప్పుడు వారిలో దేవుడు అంటే భయము భక్తి లేదంట. అలా మన కింద వచనంలో మనం చూసుకుని చదువుకుంటూ వెళ్తే మనకు అర్థమవుతుంది. 25వ వచనం నుండి మళ్ళీ మొదలు, అయితే వారు కాపురముండున యెహోవా యందు భయభక్తులు లేనివారు గనుక యెహోవా వారి మధ్యకు సింహములు పంపెను, అవి వారిలో కొందరిని చంపెను. తమర పట్టణం అనుకునిన సోమ్రోను పట్టణంలో తాముంచిన జనులను ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది గనుక ఆయన సింహములను పంపి ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవి. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు. అలా భయము భక్తి లేనందున దేవుడు ఏం చేస్తాడు? వారి మీదన క్రూరమైన జంతువులు, సింహాలను పంపి అక్కడున్న ఇశ్రాయేలు ప్రజల్ని సంహరించాడు దేవుడు. ఈ సంగతి అర్సూరు రాజు ఆలోచించి గ్రహించి ఇంకా మిగిలిన వారినైనా కాపాడుకోవాలని ఏం చేశాడంటే, ఒక సేవకుడిని పెట్టుకొని, ఒక దైవజనుడిని పెట్టుకొని ఆ ఇశ్రాయేల్ ప్రజలకట్ట ఏం నేర్పిస్తున్నారో తెలుసా? దేవుని మర్యాద నేర్పిస్తున్నారు. చూడండి, ఇంకా కింద వచనంలో ఉంటుంది, అర్సూరు రాజు అచ్చటి నుండి తేబడిన యాజకులలో ఒకనిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలనని ఆజ్ఞాపించును. అర్సూరు రాజు ఒక సేవకుడిని పెట్టుకొని అక్కడున్న ప్రజలకట్టు ఏం నేర్పిస్తున్నారు? దేవుని మర్యాద నేర్పించాలని అర్సూరు రాజు ఆజ్ఞాపించాడు. ఈరోజు మన పిల్లలు పెద్దల పట్ల మర్యాదించకపోతే తల్లిగా తండ్రిగా చెప్తున్నామా లేదా? తల్లి మాటే కుమారుడు మర్యాద ఇచ్చి వినకపోతే బెత్తం వాడు. పెద్దలను గౌరవించకపోతే
నాన్న అది కాదు, వాళ్ళు మన వయసులో మనకంటే పెద్దవారు కనుక వారిని మనం ఏమివ్వాలి? మర్యాద ఇవ్వాలి. మరి అలాంటిది దేవుని పట్ల మర్యాద లేకుండా బ్రతుకుతున్న ప్రజలకి దేవుని యొక్క మాటలు కనిపించాలి. అందుకే అర్సూరు రాజు యాజకుడిని పెట్టుకొని దేవుని మాటలు నేర్పిస్తున్నాడు. ప్రజల్లో ఏం లేదంటే దేవుడంటే భయము, భక్తి లేదు. నేర్పించాలి బాల్యంలోనే. అలా నేర్పించకపోవడం బట్టే తల్లిగా తండ్రిగా వారికి చెప్పవలసిన మాటలు వారికి చెప్పకపోవడం బట్టి, అలానే సేవకుడుగా చెప్తున్న మాటలు కూడా వినక లోబడక ఈరోజు మనుషులు ఎలా మారిపోయారు సమాజంలో మనం చూస్తూ. ఈరోజు ఎక్కువ నేరాలు ఘోరాలు ఎందుకు జరుగుతున్నాయంటే సాటి మనిషి పట్ల మర్యాద లేకపోవడం, తల్లిదండ్రుల మాట వినకపోవడం, పెద్దలంటే భయం లేకపోవడం, దేవుడంటే భయం లేకపోవడం బట్టి ఈరోజు మనిషి క్రూరుడిగా మారిపోయాడు. పోనీ అలా అని ఏమైనా దేవుని మాటలు చెప్పి నడిపిద్దాము సేవకులుగా ఈరోజు నిర్ణయించబడ్డారు అంటే దేవుని మర్యాద చెప్పడానికి ఈరోజు మేమంతా ఉన్నాం. ఏదో ఊరికే పాస్టర్ గారి ఖాళీ లేక ఊరికే తిరుగుతున్నారు అనుకుంటున్నారేమో. సాక్షాత్ దేవుడే ఆ రోజు అర్సూరు రాజుకు అర్థమయ్యింది. సేవకుల ద్వారా దేవుని యొక్క మాటలు చెప్పి దేవుని యొక్క మర్యాద నేర్పించాలని. ఈ కాలంలో కూడా దేవుడు మా ద్వారాగా చెప్పిస్తున్నాడంటే మనసులో ఈరోజు ఏం కనిపించట్లేదు? మర్యాద కనిపించటం లేదు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకి సింహముల ద్వారాగా క్రూర జంతువులను పంపి మనుషుల్లో మర్యాద నేర్పిస్తే ఈరోజు దేవుడు ఏం చేశాడో తెలుసా? దెబ్బ కొడుతున్నాడు భూకంపాల ద్వారాగా. కంటికి కనిపించిన ఒక చిన్న క్రిమి ద్వారాగా, కరోనా ద్వారాగా ఈరోజు లక్షలాది మంది చనిపోతున్నారు. కారణం ఏంటి? మనసులో మర్యాద లోపించింది. దేవుడంటే భయం కనిపించటం లేదు మనసులో. దేవుడంటే భక్తి కనిపించటం లేదు మనసులో. అందుకే ఈరోజు హఠాత్తు మరణాలు, అకాలపు మరణాలు, వయసు కాని వయసులో హఠాత్తుకి గుండెపోటు రావడం ఏంటి? ఏమైనా మరణం ఈయన చనిపోతాడని ఏమైనా మనం ముందుగా ఊహిస్తున్నామా? లేదే. అకాలపు మరణాలు, హఠాత్తుగా మరణాలు, భూకంపాల ద్వారాగా, వర్షాలు, నీటి జల ప్రవాహం ద్వారాగా ఎన్ని లక్షలాది మంది చనిపోతున్నారు. దానికి కారణం ఏంటి? దేవుడంటే మర్యాద లేకపోవడం. మనిషి అనుకుంటున్నాడు నేను ఎంతకాలమైనా బ్రతకగలను, నా కాడ డబ్బు ఉంది, తినడానికి విస్తారమైన తిండి ఉంది, కట్టుకోవడానికి చాలా బట్టలు ఉన్నాయి అనుకుంటున్నాడు, ఎంతో బలం ఉందనుకుంటున్నాడు, ఎంతో సంపాదించుకుని కూడగట్టుకునే శక్తి నాలో ఉందనుకుంటున్నాడు. కానీ దేవుడు ఏని మీద పెడుతున్నాడు తెలుసా? హఠాత్తుగా నీకు మరణాన్ని రప్పిస్తున్నాడు. ఎందుకు? మనసులో మర్యాద లేకపోవడం బట్టి. దేవుడంటే మనసులో ఏముండాలంటే మర్యాద ఉండాలి. అది సేవకుల ద్వారాగా చెప్తున్నారు. అలా చెప్తున్నప్పుడు మనిషి ఈరోజు ఏమైనా వింటున్నాడా? ఈరోజే సంఘానికి రండి అనగానే నాకు సమయం లేదని, నాకు తీరిక లేదని ఎన్నో నెపములు చెప్తుంటారు. చెప్పవలసిన బాధ్యత దేవుడు మాకు ఇచ్చినప్పుడు విని నేర్చుకొని సమాజం మధ్యలో పాటించవలసిన బాధ్యత ఒక సంఘ సభ్యులుగా మనందరికీ ఉంది. ఈరోజు మనిషి వినటం లేదు, రావడం లేదు. కారణము దేవుడంటే భయము, భక్తి లేకపోవడం బట్టి. అందుకే ఏమంటున్నాడు 28వ వచనంలో, వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవాయందు భయభక్తులు ఉండతగిన మర్యాదను వారికి బోధించారట. మరి ఈరోజు మనలో ఉండాలి కదా. దేవుడు మర్యాదస్తుడండి. మర్యాదస్తుడు కనుకనే తన పిల్లలమైన మనందరికీ ఈ ప్రకృతిని చేసి మన పాదాల చెంత పెట్టాడు. ఒక చెట్టు పువ్వునిస్తుంది, కాయనిస్తుంది, మంచి ఫలాన్ని ఇస్తుంది. దాన్ని మనసారా ఆరగిస్తున్నావు, తింటున్నావు, వాసన పీలుస్తున్నావు. ప్రకృతినికి మర్యాద ఇస్తున్నప్పుడు నువ్వెందుకు మర్యాద ఇవ్వట్లేదు? ఒక సముద్రం దగ్గరికి వెళ్ళండి. సముద్రంలో వచ్చే అలలు మన కాళ్ళను కడిగి తిరిగి మరలా వెళ్ళిపోతుంది. ఒక సముద్రానికి తెలుసు నా పిల్లలు వస్తే వారి యొక్క పాదాలు కడగాలని. మరి నీ జీవితం ఎవరికి మర్యాద ఇవ్వాలో మనకు తెలీదా? గ్రహించకూడదా? నేర్చుకోకూడదా? నేర్చుకోవాలి. ఒక ప్రకృతే మనకు మర్యాద ఇస్తున్నప్పుడు మన కన్న తండ్రి అయిన దేవుడు మర్యాదస్తుడండి. ఆయనకి కూడా మనం మర్యాద ఇవ్వాలి. ఇంకా ఇలా దేవుని మర్యాద కోసము ఇంకా మనం చరిత్రలోకి వెళ్ళిపోతే ఆదికాండము 19వ అధ్యాయము 31వ వచనాన్ని చూసుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయము 31వ వచనాన్ని మనం, అక్క తన చెల్లితో, మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవుటకు లోకంలో ఏ పురుషుడు లేడు. మన తండ్రికి ద్రాక్షారసం త్రాగనిచ్చి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానం కలుగు చేసుకుందుము రమ్ము అని చెప్పెను.
లోతు కుమార్తెలండి. సొదొమ గుమొర్ర పట్టణం అన్నది పాడైపోయింది పాపం చేత. దేవుడు అది భరించి అవకాశాలు ఇస్తూ వస్తున్నప్పుడు కూడా సొదొమ గుమొర్ర పట్టణం అన్నది మార్పు అన్నది కనబడలేదు. దేవునికి కూడా ఒక మనసు ఉంటుంది కదండి. మనమే 1-2 సార్లు అవకాశం ఇస్తాం, ఇంకా అవకాశం ఇమ్మంటే ఇస్తామా? మనలోనే కోపం వస్తున్నప్పుడు మన ఆత్మలకు కన్న తండ్రి అనే దేవుడు మరి ఆయనకు కోపం రాదా? చూశాడు. ఎప్పటికీ సొదొమ గుమొర్ర పట్టణాల్లో మార్పు లేదు. ఆ 2 పట్టణాలని దేవుడు అగ్ని గ్రంథకాల చేత ధ్వంసం చేస్తాడు, బూర్దు చేస్తాడు. మరి లోతు కుమార్తెలు అది యొక్క పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు అక్కడే ఉన్నారు. ఎందుకు చేశారో తెలుసు. ఆ యొక్క పాపము చేత దేవుడు భరించలేక ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేస్తాడు. కళ్ళతో చూశాడు. అప్పుడైనా వారికి భయం ఉండాలి కదా, అప్పుడు భయం లేదు. తన తల్లి లోతు భార్య దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దమ్మా అని చెప్పినా కానీ ఆమె ఇంకేదో లోకంలో ఉందని వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. అయ్యో నా తల్లి ఉప్పు స్తంభంగా మారిపోయిందని అప్పుడైనా కనీసం బాధ ఉండాలా? దేవుడంటే భయం ఉండాలా? భక్తి ఉండాలి కదా. సొదొమ గుమొర్ర పట్టణాన్ని పూర్తి చేసిన వీరిలో భయం కలగలేదు. తల్లి ఉప్పు స్తంభంగా మారిపోయినా కానీ వీరిలో భయం కలగలేదు. భయం కలగ అక్క చెల్లితో ఏమనంటుంది? మనము లోక మర్యాద చొప్పున పిల్లలకు లోక మర్యాద అంట. ఎవరితో పిల్లలకు కనాలనుకున్నారు? తండ్రితో పిల్లలకు అనడం ఏంటి లోక మర్యాద? లోకంలో ఏముంటుంది? పెళ్లి చేసుకోవాలి, పిల్లలను కనాలి, మనకంటూ ఒక కుటుంబం ఏర్పడాలని లోకంలో ఉన్న తీరైతే ఆ తీరునే లోతు కుమార్తెలు కోరుకున్నారు. లోక మర్యాద చెప్పుడు మనం పిల్లలకు అందాం. ఎవరితో? తండ్రితో. అంటే వీరికున్న కామాన్ని బట్టి వీరు దేవునికున్న మర్యాదను వీరు తప్పిపోయారు. దేవుడు ఏ మర్యాదనైతే చెప్పాడో ఆ మర్యాదను వారు పాటించకుండా పోయారు. ఒక చెల్లి తప్పు చేస్తే, ఒక చిన్నదే తప్పు చేస్తే అక్కగా నువ్వేం చేయాలి? దారిలోకి తీసుకురావాలి, మందలించాలి. అదే అక్క తప్పు చేయడానికి ముందుంటే తను ఎవరు మార్చగలరు? చెల్లి మార్చగలదా? అలాంటిది వీరి అక్రమం చేత వీళ్ళు ఏం చేశారంటే తండ్రితో సైనించడానికి వెళ్ళిపోయారని. చూడండి ఎంత అరాచకంగా ఉంది. మనసులో మర్యాద ఉందా? లోక మర్యాద ఏంటండి? లోక మర్యాద వల్ల ఏముంది అసలు? చెడిపోయారే తప్ప. అందుకే దేవుడు వారిని నాశనం చేసినట్లుగా కనిపిస్తుంది. అలాగే ఇంకో వచనాన్ని మనం చూసుకుందాం. దేవుని మర్యాద గురించి మనం ఆలోచించుకుంటూ ముందుకు పోతే సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయము 5వ వచనాన్ని మనం 8:5 చిత్తగించుము, నీవు వృద్ధుడువు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చమని అతనితో అనిరి. ఇశ్రాయేలుకు దేవుడే పరిపాలిస్తున్నాడు. సేవకుల ద్వారాగా, న్యాయాధిపతుల ద్వారాగా, అనేక మంది ప్రవక్తల ద్వారాగా దేవుడే ఇశ్రాయేలీలను పరిపాలిస్తున్నప్పుడు ఆ ప్రజలు, ఇశ్రాయేల్ ప్రజలు ఏం కోరుకున్నారో తెలుసా? దేవుని పరిపాలన మాకొద్దు, దేవుని చట్టం మాకొద్దు, దేవుని యొక్క మర్యాద మాకొద్దు. ఏం కావాలనుకుంటున్నారు? సకల జనుల మర్యాద చొప్పున. ఈ లోకంలో ఉంటున్నాము కదా, ఈ లోకంలో ఉన్న మనుషుల మర్యాద మాకు కావాలి. మాకు కష్టం వస్తున్నప్పుడు, మాకు బాధ వస్తున్నప్పుడు మనిషిగా మర్యాదగా వాళ్ళైతే మాకు మర్యాదపూర్వకంగా సేవలు అందిస్తారు. గనుక దేవుడు పరిపాలన, దేవుడి యొక్క మర్యాద మాకు వద్దని ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదను కోరుకున్నారు. అప్పటికే సమూయేలు బాధపడ్డారు. సమూయేలుకి దేవుడు అంటాడు, సమూయేలు నిన్ను విసర్జించట్లేదు, నిన్ను విసర్జించారంటే నన్ను విసర్జించినట్లని దేవుడు సమూయేలుతో మాట్లాడతారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఎలా ఉన్నారంటే దేవుని మర్యాదను కాదన్నట్లుగా మనకు కనిపిస్తుంది. అక్కడ లోతు కుమార్తెలు దేవుని మర్యాదను తప్పిపోయారు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని మర్యాదను తప్పిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి మర్యాదనే ఆచరిస్తున్నట్టుగా, దాన్నే ఎక్కువ విలువనిస్తున్నట్లుగా మనకి ఈ యొక్క సందర్భంలో కనిపిస్తుంది. ఇంకా మనం చూసుకునగలిగితే మరి దేవుని మర్యాద ప్రతి మనిషిలో కనబడాలి. దేవుడు అంటే భయము భక్తి కలిగి ఉండాలంటే మనలో ఏముండాలి అంటే ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే ఎవరినైనా మనము మర్యాద ఇవ్వగలం. మనం చూసుకుంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇంకా మనం ముందుకు సాటి మనిషి పట్ల కానివ్వండి, దేవుని పట్ల కానివ్వండి, మనం మర్యాద ఇవ్వాలి అంటే మనలో మొదటిదిగా ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటేనే మనము
మర్యాద అన్నది ఇచ్చినట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మన ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. దేవుడు ఏమంటున్నాడు? ప్రేమే కనుక మనలో ఉంటే అమర్యాదగా నడవం, దేవుడి మాటను తృణీకరించం, దేవుని పక్కన పెట్టం. మనలో ప్రేమ అనేది ఉంటేనే అమర్యాదగా నడుచుకోము, దేవుడంటే భయపడతాం, దేవుని కార్యక్రమాలంటే ముందు. కానీ ఈరోజు మనిషి దేవుని సమయాన్ని ఇవ్వటం లేదు. దేవుని మర్యాద మనలో రావాలంటే దేవునికి మన సమయాన్ని ఇవ్వాలి. దేవుని మందిరం అంటేనే వెనక్కి తీస్తున్నారు. ఎక్కడో పలానా చోట డబ్బులు ఇస్తున్నారు అనగానే ఇచ్చేవారు రాక ముందుగానే మనం ముందుగా వెళ్ళి నిలబడతాం. అలాంటి దేవుని సన్నిధిలో మనము ముందుగా ఉంటున్నామా? ఈరోజు నా కొరకు దేవుడు ఏ మాటలు వ్రాయించాడు, ఏ మాటలు చెప్పగలుగుతున్నాడని ఏ రోజైనా ఆలోచిస్తున్నామా? సమయానికి ముందుగా మనం దేవుని సన్నిధిలోకి వస్తున్నామా? రాలేకపోతున్నాం. మర్యాదను నేర్పించేవారు ఉన్నప్పటికి కూడా మర్యాదను నేర్చుకోలేని వారుగా మనిషి ఈరోజు ఉండిపోయాడు. అయితే మనిషిలో ప్రేమ ఉంటేనే మనము మర్యాద ఇవ్వగలం. కానీ ఈరోజు మనిషిలో ఏం లేదంటే ప్రేమ లేదు. అందుకే దేవుడు అంటాడు కదా ఒక చోట, అక్రమం విస్తరించుట చేతట ప్రేమ ఏమైపోతుంది? చల్లారిపోతుంది. అక్రమంగా మనుషులు మారిపోతే మనసులో ప్రేమ అన్నది లేకుండా పోయింది. కానీ అదే ప్రేమ, అదే దేవుని మర్యాద మనలో లేకపోతే దేవుడు కఠినమైన తీర్పులు తీర్చుకుంటాడు. అది మోషే అహరోనులలో కూడా దేవుడు కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకి బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 12వ వచనాన్ని చూసి, అప్పుడు యెహోవా మోషే అహరోనులతో, మీరు ఇశ్రాయేల్ కన్నుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్మకొనకపోతిరి గనుక ఈ సమాజమును నేను వారికి ఇచ్చిన దేశంలో తోడుకొని పోవడని చెప్పాను. ఇక్కడ సందర్భాన్ని మీకు చెప్తాను. మోషే అహరోనులు మరి ఇశ్రాయేల్ ప్రజలకి ఒక నాయకుడిగా ఉన్నారు. ఇశ్రాయేలు మరి ఐగుప్తుల బానిసలుగా ఉన్నప్పుడు వారిని మోషే విడిపించి కానాను దేశానికి సముద్రం గుండా ప్రయాణిస్తున్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకి నీరు అవసరమై ఉన్నది తాగడానికి. అప్పుడు మోషే దేవుడిని అడుగుతాడు, తండ్రి మరి నీరు కావాలన్నప్పుడు దేవుడు ఆ మేరకు చెప్తాడు మోషేని, నాయనా మోషే అహరోనులు, ఇదిగో ఇశ్రాయేల్ ప్రజలకి నీరు అందించాలంటే ఇదిగో ఆ బండ దగ్గరికి వెళ్ళి మీరు మాట్లాడండి. వారి ఇశ్రాయేల్ ఎదురుగా ఆ బండతో మీరు మాట్లాడితేనే నా పరిశుద్ధత ఏంటో, నేను చేసినటువంటి అద్భుతాలు ఏంటన్నది వారికి గ్రహించగలరు. దేవుడు అంటే ఇంకా ప్రేమ కలుగుతుందని దేవుడు మర్యాదపూర్వకంగా మోషేతో చెప్తాడు. అప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే అహరోనులు వెళ్ళి బండతో మాట్లాడాలి కదా. బండతో మాట్లాడమంటే ఆ మోషే అహరోనులు ఏం చేశారు తెలుసు? బండను కర్రతో కొట్టారు. దేవుడికి అక్కడ కోపం వచ్చేసింది. నేను బండతో మాట్లాడమని చెప్తే మీరేం చేశారు? బండతో కొట్టారు. అంటే దేవుని యొక్క పరిశుద్ధత అన్నది ప్రజల ముందు తెలియపరచలేకపోయారు మోషే అహరోనులు. మోషే గారి పట్ల కూడా దేవుడు ఇంకో కఠినమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా మనకు కనిపిస్తుంది. నిర్గమాకాండము 5వ అధ్యాయము 6వ వచనాన్ని మనం నిర్గమాకాండము 5వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయము 5, 6 వచనాలు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశమనెను, మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడును, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరచెను. మోషే గారు సీనాయి కొండ మీదకి వెళ్ళినప్పుడు చెప్పులతో వెళ్ళిపోతాడు. ఇప్పుడులాగా అప్పుడు ఇది లేదు కదా, సంఘాలు లేవు కదా, మందసాలు ఉండేవి. అలాగే సీనాయి కొండ మీద దేవుని పర్వతము ఎద్దకు వెళ్ళిపోయి చెప్పులతో వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మోషే పట్ల కఠినంగా మాట్లాడినట్లుగా మనకు కనిపిస్తుంది. మోషే, ఇది పరిశుద్ధ స్థలం, దేవుని సన్నిధి, దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు చెప్పులతో రాకూడదని కఠినంగా అంటే దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు ఎలా ఉండాలి అంటే మోషే చెప్పులతో వెళ్ళిపోతేనే దేవుడు కఠినంగా తీర్పిచ్చేటప్పుడు మన ప్రవర్తన బాగోలేకపోతే, మన చూపు బాగోలేకపోతే, మన నడవడికి బాగోలేకపోతే దేవుడు క్షమిస్తాడా? కఠినమైన తీర్పులు తీర్చుకోడా? తీసుకుంటాడు. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంటుంది కదా, ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది.
ఏమని అంటే, అందరు తీయని ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో చెప్తుంటాడు, మందిరంకి పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము అని అంటాడు. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం, నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొనుము. మందిరానికి వెళ్తున్నప్పుడు నీ నడవడిక ఎలా ఉంది, నీ హావభావాలు ఎలా ఉన్నాయి, నీ మాట్లాడే తీరు ఎలా ఉంది, నీ చూపు ఎలా ఉంది, ఇవన్నీ అంటే మనం ఏం చేయాలి, జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి. అంతేగాని సంఘానికి వెళ్తున్నప్పుడు ఎలా పడితే అలా వెళ్ళిపోతాను, స్త్రీలైతే ముసుగేసుకోకుండా కూర్చుంటాను, ఎలా పడితే అలా కూర్చుంటాను, కాళ్ళు సాపుకుంటానంటే అవదు. దేవుని మందిరంలో ఎలా ఉండాలంటే మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమంటున్నా. మన చూపు బాగుండాలి, మన మాట బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. అంటే దేవుడు ఏం చూస్తున్నాడంటే మనం యథార్థ హృదయంతో ఉన్నామా లేదని కూడా దేవుడు చూస్తున్నాడు. అంటే మన హృదయము కూడా బాగుండాలి. మన హృదయమే బాగులేనప్పుడు నువ్వు సంఘానికి వచ్చినా రాకపోయినా ఒకటే. అందుకే అంటాం కదా, హృదయ రహస్యాలు ఎరిగిన గొప్ప దేవుడు. నువ్వు మనిషిగా సంఘంలో వచ్చి కూర్చున్నావని మేమనుకుంటాం సేవకులుగా, కానీ హృదయంలో ఏమున్నదో మాకేం. కొంతమంది సంఘానికే రారు, అలా రాకపోవడం బట్టి ఏమైపోతుంది, దేవుని యొక్క మాటలు వినలేకపోతుంటారు, వచ్చినా వినరు, సమయానికి రారు. వాళ్ళు విన్నా సంఘం వరకు ఉండి మళ్ళీ బయటికి వెళ్ళగానే ఎప్పటిలాగే మన ప్రవర్తన లోకం వైపులాగే వేషధారణ వలె ఉంటుంది. లోకంలో ఉన్న వేషధారణ సంఘంలో వద్దు అంటున్నాడు. ఒక మోసే చెప్పులు వేసుకొని సేనాయి కొండ మీద పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిపోతే దేవుడు ఖండించిన మన ప్రవర్తన బాగుండాలని దేవుడు మనకు చెప్తున్నాడు. అందుకే ప్రసంగి గ్రంథంలో చెప్పేశాడు కదా, ఆనాడు దేవుడు దేవదూతల ద్వారా ప్రత్యక్షమై గద్దిస్తే ఈరోజు వాక్యం చేతనే మనల్ని ఏం చేస్తున్నారు, దేవుడు గద్దిస్తున్నాడు. నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. మందిరానికి పోవునప్పుడు లోకంలో ఎలా ఉంటున్నాం, దేవుని మందిరానికి వచ్చినప్పుడు అదే వేస్తారణ కలిగి ఉంటాం. వద్దు, అలా ఉండకూడదు. దేవుడు మర్యాదస్తుడు, యథార్థ హృదయం గలవాడు గనక ఆయన విశ్వసించిన మనం ఎలా ఉండాలి, యథార్థ హృదయంతో కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇంకా మనం చూసుకుంటే మర్యాద అన్నది ఒక దేవుని పక్షాన దేవుని యొక్క వాక్యం చెప్తున్న సేవకుల పట్ల కూడా మర్యాద కలిగి ఉండాలి. ఈరోజు చెప్తున్న మేమే కాదు, లోకంలో ఎంతోమంది దేవుని పక్షాన ప్రతినిధిగా ఉంటున్న దేవుని సేవ చేస్తున్నటువంటి దేవుని పిల్లలు అనబడిన వారికి, సేవకులు అనబడిన వారికి మనం ఏమివ్వాలి, మర్యాద ఇవ్వాలి. దేవుని సేవకులకి మర్యాద ఇవ్వకపోతే వారి పరిస్థితి ఎలా సంభవిస్తుందో అన్నది బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. రాజుల రెండవ గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం, 2వ అధ్యాయము 23వ వచనం. అక్కడ నుండి అతడు బేతేలునకు ఎక్కి వెళ్ళెను. అక్కడ త్రోవను పోచుండగా బాలురు పట్టణంలో నుండి వచ్చి బోయివాడ ఎక్కి పొమ్ము అతన్ని అసహ్యంగా చేయగా, అంటే అపహాసం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. ఎలీసా అన్నటువంటి దైవజనుడు, ఆయనకి తల మీద వెంట్రుకలు లేక ఏదో ప్రాబ్లం బట్టి వెంట్రుకలు లేనప్పుడు గుండిగా ఉంటున్నప్పుడు అక్కడున్న పిల్లలట సేవకుడని చూడకుండా ఏం చేస్తున్నారు, హేళన చేస్తున్నారు. బోయివాడ ఎక్కిపో అని అపహాసం చేస్తున్నప్పుడు ఆ ఎలీసా దేవుని యొక్క పాదాల దగ్గర విజ్ఞాపన చేసుకున్నప్పుడు దేవుడు వారిని ఏం చేశారో తెలుసా, 40 మంది బాలుర్ని సంహరించినట్లుగా, ఆడ ఎలిగి బంటిని పంపి సంహరించినట్లుగా కనిపిస్తుంది. కింద వచ్చిన 24వ వచనాన్ని మనం చూసి, అతడు వెనుకకు తిరిగి వారిని చూసి యెహోవా నామమును బట్టి వారిని శపించేశాడు. ఎలీసాని దైవజనుడు చెప్పించేశాడట, యెహోవా నామమును బట్టి శపించగా అప్పుడు ఆ 2 ఆడ ఎలిగి బంట్లు అడవిలో నుండి వచ్చి వారు 42 బాలుర్ని చీల్చి చంపినట్లుగా మనకి. సేవకులకు కూడా నీవు మర్యాద ఇవ్వకపోతే, సేవకులు నీకు వెనకెట్టి తిడితే ఏమంటున్నాడు, ఆ రోజు ఆ పిల్లలు అలా అయితే సేవకుడు శపించగానే వారి మీదకి ఆడ ఎలుగుబంట్లు వచ్చి చీల్చి చెండాడినట్లుగా మనకు కనిపిస్తున్నాడు. ముందుగానే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. చరిత్రలో జరిగిన దాన్ని ఈరోజు చెప్పిస్తున్నాడంటే మనం అలా ఉండకూడదు, అలాంటి స్వభావం కలిగి మనం ఉండకూడదు. సాటి మనిషి పట్ల మనం ఏం కలిగి ఉండాలి, మర్యాద కలిగి ఉండాలి. ఇంకో దైవజనుడు ఎలీసా గారు కూడా ఆ సందర్భాన్ని ఒకసారి చూసుకుందాం. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాణ్ణి 50 మందిలో కూడా ఏలియా యొద్దకు పంపగా
అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగి రావాలని రాజు ఆజ్ఞాపించును. సరిపోతుందమ్మా. రాజు 50 మంది అధిపతులకి ఏలియా దగ్గరికి పంపిస్తారు. ఎలా అయినా ఆ సేవకుడిని నా దగ్గరికి తీసుకొని రమ్మని అక్కడ కింద ఉన్న అధిపతులకి, సైన్యాధిపతులకి ఆజ్ఞాపించినప్పుడు ఆ సైన్యాధిపతులు, ఆ 50 మంది అధిపతులలో ఒకడు లీడర్షిప్గా ఉంటాడు. ఇప్పుడు ఒక తరగతి గదిలో 10 మంది విద్యార్థులు ఉన్నప్పుడు ఆ 10 మంది విద్యార్థులకు ఒక సిపిఎల్ ఉంటాడా లేదా? ఆ 50 మంది అధిపతుల్లో ఒకడు లీడర్షిప్గా ఉన్నాడు. అతను ఏలియా అన్నటువంటి దైవజనుడి దగ్గరికి వెళ్ళి అగౌరవంగా మాట్లాడతాడు. సేవకులకి మీకు రాజుగారు రమ్మన్నారు అంటే ఒక విధం, కానీ అమర్యాదగా మాట్లాడటం అన్నది ఎలీసాకి కోపం వస్తుంది. అలా కోపం వచ్చినప్పుడు ఏలియాకి కోపం వచ్చి వారిని శపిస్తాడు. వారిని శపించినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి, నేను ప్రార్థిస్తే, నేను ఆర్డర్ వేస్తే ఆకాశం నుండి అగ్ని దిగి మిమ్మల్ని ధ్వంసం చేస్తుంది అన్నప్పుడు ఏలియా గారు అలాగే చేశారు. ఆ 50 మందిని చంపించేశాడు అగ్ని చేత. ఎందుకంటే వారిలో ఏం లేదంటే సేవకుడు పట్ల మర్యాద. అలాగే మరలా రాజు రెండోసారి కూడా మళ్ళీ అదే 50 మందిని పంపిస్తారు. ఆ రెండోసారి వచ్చిన అధిపతుల్లో ఒకడు కూడా అమర్యాదగానే మాట్లాడు. అప్పుడు మరలా ఏలియా ఏం చేస్తాడు? అగ్ని గ్రంథకాల చేత వారిని సంహరించినట్లుగా, దహించినట్లుగా మనకి కనిపిస్తుంది. మూడో వాడు వస్తాడు, మూడో అధిపతి వస్తాడు. వాడికి అర్థమైపోయింది. వాడు అర్థమయ్యి ఆయన సేవకుని పట్ల ఎలాగా మనవి చేసుకుంటున్నాడో, ఎలాగ రాజు దగ్గరికి పిలుస్తున్నాడో మనం చూసుకుందాం. 13వ వచనాన్ని మనం రాజుల మొదటి గ్రంథము, రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ఇంకనూ రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా, 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదురట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవని ఉండనిమ్మని చిత్తగించి చెప్తున్నాడు. బతిమలాడుకుంటున్నాడు. ఎలా? మోకాళ్ళు వేసి సేవకుని గౌరవించి మర్యాదించి మాట్లాడి తీసుకెళ్తున్నట్లుగా కనిపిస్తుంది. అంటే సేవకులకే మనం మర్యాద ఇవ్వకపోతే అగ్ని గ్రంథకాల చేత అధిపతుల్ని సంహరించేశాడు దేవుడు. మనము దేవునికి మర్యాద ఇవ్వాలా? దేవుని పక్షాన ఉన్న ప్రతినిధిగా పనిచేస్తున్న, దేవుని యొక్క మాటలు చెప్తున్న, దేవుని యొక్క మర్యాదలు నేర్పిస్తున్న సేవకులకు కూడా మనం ఏం చేయాలి? మర్యాద ఇవ్వాలి. అలా మర్యాద ఇవ్వనివ్వకుండా అపవాది ఏం చేసిందంటే ఈ యుగ సంబంధమైన దేవత ఈ లోక మర్యాదలోకి పెట్టి మనోనేత్రములను గుడ్డితనంగా కలగజేసేసి, ఇంకా మనం చూసుకుంటే పోతే దెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసుకుంటే పౌలు గారు చెప్తున్నాడు సంఘానికి. పౌలు గారు ఉన్నప్పుడు చాలా సంఘాలు స్థాపించాడు. అలా సంఘాలు స్థాపిస్తున్నప్పుడు సంఘాలకి ఉత్తరం రాస్తూ మర్యాద కొరకు నేర్పించినట్లుగా మనకి వచనంలో కనిపిస్తుంది. దెసలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని, 4వ అధ్యాయము 11వ వచనాన్ని, సహోదరులందరినీ మీరు ప్రేమించి ఉన్నారు. సహోదరులారా, మీరు ప్రేమయందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచుండవలననియు, సంఘమునకు వెలపటి వారి ఎడలను మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు ఉండకుండానట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములు జరుపుకొనుట యందును మీ చేతులతో పని చేయట యందును ఆశ కలిగి ఉండవలనని మిమ్మల్ని హెచ్చరించుచున్నాను. పౌలు గారు చెప్తున్నారండి సంఘానికి. ఏమంటున్నారట? సంఘము లోపల మర్యాద కలిగి ఉండాలట, సంఘము వెలపట. సంఘం నుండి మనం బయటికి వెళ్ళి లోకంలో ఉంటున్నప్పుడు కూడా ఏముండాలి? మనలో మర్యాద ఉండాలి. సంఘం లోపల కూడా మర్యాద కలిగి ఉండాలి. అలా మర్యాద కలిగి ఉండాలని ఒక పౌలు గారు చెప్పారు. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క జీవితం అలానే తండ్రిని మర్యాదించి జీవించినట్లుగా కనిపిస్తుంది. కానీ మనిషి ఈరోజు సంఘం లోపల మర్యాద లేదు, సంఘం బయట కూడా మర్యాద లేదు. ఏదో డబ్బున్న వాళ్ళకి మర్యాద ఇస్తాము, సూట్ వేసుకున్న వాళ్ళకి మర్యాద ఇస్తామంటే కాదు. దేవుని పట్ల ఉన్నవారికి నువ్వు మర్యాద ఇవ్వాలి. సంఘంలో విశ్వాసులుగా ఒకరు కూడా ఏమి ఇచ్చుకోవాలి? మర్యాద ఇచ్చుకుంటూ హృదయపూర్వకంగా కలిగి మనం బ్రతకాలి. ఒక యేసుక్రీస్తు వారు తన జీవితంలో
తండ్రి చెప్పిన మాటకి మర్యాదపూర్వకంగా జీవించాడు. తండ్రి ఏది చెప్పాడో అది అంతా జరిగించి తన యొక్క తనువును చాలించుకుంటూ తన యొక్క ఆత్మను తండ్రి యొద్దకి అప్పగించుకున్నాడు. ఒక స్టెఫెను తండ్రి ఏ యొక్క మాటలైతే చెప్పాడో ఆ మాటలకి మర్యాద ఇచ్చాడు. తండ్రిగా మర్యాద ఇచ్చి రాళ్లతో కొట్టబడ్డా కూడా మర్యాద అన్నది తప్పిపోలేదు. తండ్రిని యేసుక్రీస్తు వారు ఎలా అయితే మర్యాదించి తన యొక్క ఆత్మను దేవుని వద్దకి అప్పగించుకున్నాడో ఒక స్టెఫెను కూడా తన యొక్క ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. ఈ శరీరంలో ఉంటున్న మనము, ఈ దేహంలో ఉంటున్న మనము తండ్రికి ఏమి ఇవ్వాలంటే మర్యాద ఇవ్వాలి. మన నుండి దేవుడు అదే కోరుకుంటున్నాడు, మర్యాదని. సాటి మనిషి పట్లే మనకు మర్యాద ఉండాలి, మర్యాద కావాలి. ఏమైనా మర్యాద లోపిస్తే మన ముఖం చిన్నబోతుందే. తండ్రి అయిన దేవుడు, ఆత్మల కన్న తండ్రి దేవునికి మర్యాద లేకపోతే దేవుడు సహిస్తాడా? కానీ ఈరోజు మనుషులు అది లోపించేస్తుంది. దేవునికి మర్యాద ఇవ్వక ఆ మధ్యకాలంలో పాటలు కట్టారు, ఓరి ఓరి దేవుడు. ఆ దేవునికి ఏం మర్యాద ఇచ్చారండి? వారికైతే తెలియదు. సంఘంలో ఉన్న మనము, వాక్యం వింటున్న మనమైన దేవునికి మర్యాద ఇచ్చే వారంగా ఉండాలి. మర్యాద రామన్న స్టోరీ ఏంటి? ఒక సినిమా వచ్చింది కదా, మర్యాద రామన్న అన్న పేరుతో. అంటే మర్యాద రామన్నలో ఏముంటుందంటే, ఆ రామన్నలో మర్యాదస్తుడంట రామన్న. ఆ హీరో మర్యాద కలిగి ఉంటాడు. ఇరు కుటుంబాలలో గొడవలు సమాధానం లేనప్పుడు ఆ ఇరు కుటుంబాలను కలిపి మర్యాద పొందుకున్నవాడుగా ఉంటాడు. ఈరోజు అంటే ఒక రెండు కుటుంబాలను కలిపి ఈరోజు మనం మర్యాదను పొందుకుంటున్నప్పుడు మన పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తున్నటువంటి క్రీస్తు మర్యాద కలిగి ఉన్నప్పుడు మనం మర్యాద కలిగి ఉండకూడదా? మర్యాద అన్నది ఒకవేళ మనలో లోపిస్తే వాక్యం చేత మనకు మనమే నేర్చుకోవాలి. మన పిల్లలకి బాల్యం నుండి నేర్పించుకుంటూ రావాలి. ఒక తల్లికి మర్యాద ఇవ్వకపోయినప్పుడు, ఒక తండ్రికి మర్యాద ఇవ్వకపోయినప్పుడు మనం బెత్తం వాడుతాం కదా. అలాగే పరమ తండ్రి అనే దేవునికి మర్యాద కలిగి, విధేయత కలిగి, తండ్రి మాటకి, పరమ తండ్రి మాటకి లోబడకుండా ఉంటే దేవుడు కూడా కఠినమైన శిక్షలు అన్నవి తీసుకుంటాడు. కఠినమైన శిక్షలు ఆనాడు సింహంలో పంపి ఇశ్రాయేలు ప్రజలను సంహరించినట్లే ఈరోజు మనకు అనేకమైన తెగుళ్ళను పంపి ఈరోజు మనల్ని సంహరిస్తున్నాడు. ఎవరు ఎప్పుడు చనిపోతామో తెలియదు. అకాలపు మరణాలు, హఠాత్తు చావులు, హార్ట్ అటాక్ అంటున్నారు, బ్రెయిన్ స్ట్రోక్ అంటున్నారు. ఇలా చూసుకుంటా అబ్బో లెక్కలేనన్ని జబ్బులు వచ్చేసాయి. ఎవరు ఎప్పుడు పోతామో తెలియదు. దేవుడు ఎవరిని ఏ విధంగా తీసుకుపోతాడో తెలియదు. వెళ్ళిపోయే ముందు మన ప్రవర్తన ఎలా ఉంది, మన నడవడిక ఎలా ఉంది, మనం అంతా చూసుకోవాలి. మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. మందిరానికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్త కలిగి, మన దేహ శుద్ధే కాదు మన హృదయ శుద్ధి కూడా కలిగి మనము దేవుని మందిరంలో ఉండాలి. లోకంలో ఎన్నో మాట్లాడుకుంటాం, అన్ని విషయాల్లో తెలివి ఉంటున్నప్పుడు దేవుని మాటలు ఎన్ని పదే పదే నీ చెవులకు వినిపిస్తున్నప్పుడు నీలో మార్పు రాకూడదా? ఒకరోజు చూసే సినిమా స్టోరీ నీకు జీవితాంతం గుర్తుండిపోద్ది. దేవుని యొక్క వాక్యం అన్నది సేవకుల ద్వారా చెప్తున్నప్పుడు నీ హృదయంలోకి ఆస్వాదించుకోవటం లేదా? మరలా ఎప్పటిలాగా లోకంలోనికి వెళ్ళిపోయి మరలా ఆ వేషధారణ, మరలా అలాంటి పిచ్చి మాటలు, అర్థం లేని మాటలు, బుర్ర తక్కువ మాటలు ఆడుకొని మనం బ్రతికితే దేవుడు ఎలా సహిస్తాడు? వాక్యం చేత మన హృదయాలను ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. ముత్యము వలె మనము మెరవాలి. దేవుళ్ళలో ఉంటున్నప్పుడు సమస్యలు వస్తుంటాయి, ఇబ్బందులు వస్తుంటున్నాయి. అవన్నీ ఎదుర్కొంటూ మనము నిలబడాలి. ఒక బంగారం ఎలా అయితే అగ్నిలో కాల్చబడితేనే కదా దాని రూపం అన్నది మారుతుంది. మనం కూడా క్రైస్తవులంగా దేవునికి మర్యాద ఇచ్చుకుంటూ బ్రతుకుతూ శ్రమలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, అవమానాలు వస్తున్నా, లోకం వైపు తిరస్కారాలు వస్తున్నా నిలబడుతున్నప్పుడే మనం యేసు రూపంలో మనము మారగలం. దేవునికి మర్యాద ఇచ్చుకుంటూ మీరు జీవించండి. నిజంగా జీవితం చాలా అద్భుతంగా. దేవునికి మర్యాద ఇవ్వకుండా ఇంకా లోక మర్యాదలే నువ్వు చూసుకుంటూ పోతే మన జీవితం అన్నది అలాగే ఉండి నిత్య నరకానికి వెళ్ళిపో. చాలామంది అనుకుంటారు, నేను బ్రతుకులో కొందరికి మర్యాద ఉండకపోయినా చనిపోయేటప్పుడు శవపేటకి తీసుకెళ్ళడానికి, శ్మశానానికి తీసుకెళ్ళడానికి చాలా ఘనంగా, చాలా మర్యాదపూర్వకంగా జరుగుతుంది. మనకి మర్యాద అన్నది మన శవానికి కాదు, మన జీవితాల్లో మర్యాద అన్నది ఉండాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ఈ శరీర దేహంతో ఈ దేహంలో మన ఆత్మ ఉన్నప్పుడు మర్యాదపూర్వకంగా బ్రతకాలి. అలానే దేవుడు మర్యాద కాదు, దేవునికి మర్యాద ఇచ్చుకుంటూ లోకంలో నువ్వు మర్యాద కలిగి ఉన్నప్పుడే అమ్మో ఫలానా వ్యక్తి లోకంలో ఉంటున్నప్పుడు దేవుని నమ్ముకుంది కనుక ఈ విధంగా జీవించిందని మన తోటివారు పంచుకుంటారు. అలాగే నువ్వు నిత్యం అనే నరకం అనే దాన్ని తప్పించుకొని నిత్య రాజ్యానికి మనము చేరుకోగలం. నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే దేవుని మర్యాద ప్రకారంగా, దేవుని మర్యాద అంటే ఏంటి? దేవుడు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాట ప్రకారం మనము లోబడటమే దేవుని మర్యాద. తల్లి మాట మర్యాద ఇవ్వడం అంటే ఏంటి?
తల్లిదండ్రులు చెప్తున్న మాటకి లోబడి బ్రతకటమే తల్లిదండ్రులకి పిల్లలు ఇచ్చేటువంటి మర్యాద అయితే, పరమ తండ్రి అయిన దేవునికి మనం మన మర్యాద ఇచ్చి నడవాలి అంటే దేవుడు రాసినటువంటి 66 గ్రంథంలో రాసినటువంటి మాటల్లో మనం ఏం చేయాలి? మన బ్రతుకులో చూపించాలి, బ్రతికి చూపించాలి. ఒక పౌలు బ్రతికాడు, ఒక యేసుక్రీస్తు వారు బ్రతికారు. అబ్బో, ఎంతోమంది భక్తులు, స్త్రీల్లో చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు, పురుషుల్లో చూసుకుంటే ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది భక్తులు. మనమంతా దేవుని పట్ల మర్యాదపూర్వకంగా బ్రతికి జీవించగలగాలని, మనం అందరము అలా కలిగి ఉండాలని కోరుకుంటూ, మరింతటితో నా మాటలు నేను ముగించుకుంటూ